మీ అభిమాన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు మన శ్రీకాకుళంలో కొత్తగా సరికొత్తగా ప్రముఖ సినీ తార కుమారి నిధి అగర్వాల్ గారిచే ఆగస్టు 2న గొప్ప ప్రారంభం. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ రోజు రేపు జరగబోయే అందరూ కూడా ఒకటే కోరుతాను, కార్యకర్తలు నాయకులందరికీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. మీరందరూ రండి, మనందరం కూడా జగన్ అన్నకు అండగా ఉందాం. ఎంతమంది మీరు అడ్డొచ్చినా, ఎన్ని బ్యారికేడ్లు కట్టినా, ఎంతమంది మీరు ఆంక్షలు విధించినా, ఎక్కడికెక్కడికి నిర్బంధించినా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంఘీభావానికి పరామర్శకి గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ప్రసన్నని వస్తున్నాడో తప్పకుండా వేలాది సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకతాం. తప్పకుండా నెల్లూరు ఏదైతే వీధుల్లో వేలాది మందిగా జగన్మోహన్ రెడ్డి గారితో స్వాగతం పలుకుతామని చెప్పి మాత్రం ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం. దానికి సంబంధించిన మీరు కేసులు కడతారంటే కట్టుకోండి, మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేయాలని కూడా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు చేయాలంటే ఒకటే చెప్తా ఉన్నాం, చెప్పుకోండి, కొత్త జైలు కట్టుకోండి, సరిపోరు. మీకున్న జైల్లో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పెట్టాలంటే మీ జైలు కూడా సరిపో. ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసేసి ఆయన కాకానికి గోవర్ధన్ రెడ్డిని చూస్తా అంట, ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తా అంట. నీ వల్ల జైలుకు పోయిన వాళ్ళు ఎవరిని ఒక్కరిని కూడా టచ్ కూడా చేయడంట, వాళ్ళని పరామర్శించడంట. ఎందుకంటే పొరుగు పోద్ది. వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు, ఎవరయ్యా మా వాళ్ళు జైలుకు పోయేదానికి కారణం నువ్వే కదయ్యా, మళ్ళీ మమ్మల్ని పరామర్శించేదానికి వచ్చావని అడగతారనే భయం, ఆ ఒక్క భయం. అందుకని పోవడంలా దేశమంతా తిరుగుతాడు, వల్లభనేని చూసి వస్తాడు, ఆయన అందం గురించి పొగడతాడు. ఇప్పుడు రేపు ఏం మాట్లాడతాడో చూస్తాం. కానీ నీ వల్ల జైల్లో ఉన్న 12 మందిని పరామర్శించవు, 40 మంది ముద్దాయిలుగా మారిపోయినారు, విదేశాలకు పారిపోయినారు. ఎవరు కారణం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి నీతులు శుద్ధులు చెప్తే మేము వినాల రేపు. అందుకే చెప్తుండా, రేపు వచ్చిపోండి, ఎల్లుండి మీరు ఎవరినైతే చూడ్డానికి వస్తున్నారో వాళ్ళ కథ అంతా బయట పెడతా, సినిమా చూపిస్తా. ఇప్పుడు కూడా సర్వేపల్లి 15,000 మంది, మిగతా నియోజకవర్గాలు 5,000 మంది టార్గెట్లు ఇచ్చుకుంటున్నారు. అక్కడ ఎస్పీకి పర్మిషన్ పెట్టింది ఈ 10 మంది, 100 మంది అని చెప్పి పెట్టారు. అక్కడ 100 మంది, ఇక్కడ 10 మంది అని మీరు పెట్టిన పర్మిషన్ కోసం పెట్టిన దాంట్లో. కానీ ఎక్స్ఎమ్మెల్యేలకి నియోజకవర్గాల వారీగా టార్గెట్ ఇచ్చారు. మీరే లా అండ్ ఆర్డర్ వైలేట్ చేస్తున్నారు, అక్కడ మళ్ళీ రెచ్చిపోతున్నారు. మైక్ తీసుకొని రప్ప ఆడించమంటున్నారు. మీ మాజీ మంత్రి ఒక ఆయన అక్కడ కూర్చొని నేను రాత్రిలో ఆడించమన్నాను, ఏం పొగలే ఆడించమంటాను అని ఇంకొక ఆయన మాట్లాడతాడు. అసలు ఎక్కడున్నాం మనమోనని. బీహార్ రాష్ట్రం మారిపోయింది. అంతకుముందున్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నుంచి ట్రాక్ లో పడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయి బీహార్ ర్యాంకులు తెచ్చుకుంటున్నారు మీరు.